అందరికీ నమస్కారం అండి. జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న భయం. ఎస్, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి అలియాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకి ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, లోకేష్ గారు భయపడుతున్నారు. ఎస్, ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాను అంటే ఒక్కసారి ఇది వినండి. ఇది విన్నాక మనం మాట్లాడుకుందాం. అసలు ఎంత ఘోరం అంటే, నేను ఒక్క నిమిషం ఆగండి, నేను వినిపిస్తాను. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, ఈ టోపీ మీద ఉన్న 3 సింహాలకు, కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా పట్టణంలో తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నారట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం మీద నిలబెట్టగా చేస్తాం, పట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయం ఇది మ్యాటర్. మీకేమనిపించింది అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ బరి తెగించేశారు. సింపుల్గా చెప్పాలంటే బరి తెగించేశారు. అంటే ఇప్పుడు బరి తెగించేశారని కూడా అనలేము, ఎందుకంటే అది వాళ్ళ ధైర్యం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ చేతులు కట్టేసినట్టున్నాయి. కానీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఈ విధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అందులో టీడీపీ ప్రభుత్వం వదిలేసి సైలెంట్గా ఉందంటే భయపడిందని అనుకోకపోతే ఇంకేమనుకోవాలి చెప్పండి మీరైనా. అసలు ప్రధాన సమస్య ఏంటి చంద్రబాబు నాయుడు గారిది? ఇప్పుడు జనరల్గా ఏమైనా కదిపితే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలనే దృష్టి పెట్టారు. కానీ గతంలో చేసినటువంటి అన్యాయాలని, గతంలో చేసినటువంటి అక్రమాలని, గతంలో చేసినటువంటి దోపిడీలని, గతంలో మాట్లాడినటువంటి ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తులని వదిలేసి వాళ్ళు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతుంటే, ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఐలేస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడెందుకు ఇది విన్నారు కదా మీరు. ఇది వింటే దీనికి ఇది నాకు ఒక ఆయన పంపించి దానికి ఎంత కామెంట్ ఏం పెట్టాడో చూడండి. ఆయన కరుడు గట్టిన టీడీపీ నాయకుడు అంటే టీడీపీలో తిరుగుతాడు బాగానే, చంద్రబాబు నాయుడు గారంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే వ్యక్తి. ఆయన నాకు ఈ వీడియో పంపించి ఆయన కింద మెసేజ్ ఏం పెట్టాడు చదువుతా వినండి. వీడు దమ్మున్నాడు, ఇలానే ఉండాలి, చెప్పింది చేస్తాడు. వైసీపీ ప్రభుత్వం రాగానే లోకేష్ పైన, చంద్రబాబు పైన దాదాపుగా 10,000కు పైగా కేసులు నమోదు చేస్తాడు. మరి ఇంకేం ఫైదా టీడీపీ? ఇంకొంతమంది ఏమన్నారు తెలుసు, ఈ వీడియో నాకు వచ్చినాక అవ్వకపోతే చేతులు ఎత్తేసి మా వల్ల కాదు, మేము ఇంకా ప్రభుత్వాన్ని రన్ చేయలేము, మేము భయపడుతున్నామని చేతులు ఎత్తేస్తే ఏదో ఒకటి చేస్తారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు కదా అని కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇంత అంటే ఇంత కిందకి దిగజారిపోయిందా టీడీపీ ప్రభుత్వం అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకు అసలు? సరే, ఓకే, ఎవరు వంశీని అరెస్ట్ చేశారు. వంశీని దేనికి అరెస్ట్ చేశారు? తప్పుడు ఎవరు సాక్షులను కిడ్నాప్ చేశారు,
కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం కోర్టుకి సమర్పించారని చెప్పేసి కేసేసి లోపలేశారు. బాగానే ఉంది, ఓకే. మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి, రోజా పరిస్థితి ఏంటి, అంబడి పరిస్థితి ఏంటి, ఇంకొక నాని ఉన్నాడు పేరు నాని పరిస్థితి ఏంటి? వీళ్ళు కదా ప్రధానంగా, వీళ్ళు కదా ఫస్ట్ వీళ్ళని వేయాలి కదా. వీళ్ళందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వేయాలి కదా. అంతగానం లక్షల కోట్ల అవినీతి చేసి రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా, రాష్ట్రానికి రాజధాని కూడా దిక్కు లేకుండా చేసినటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజల్లో తిరగడమే కాకుండా ప్రభుత్వానికి, ప్రభుత్వ నాయకులకి, ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వార్నింగ్లు ఇస్తుంటే ఇంకా మీనమేసాలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటుందండి ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. దేనికోసం అండి ఇది నాకు అర్థమవుతలేదు. దేనికోసం ఈ సమన్వయం పాటిస్తుంది? లోపల ఏమైనా కుమ్మక్కలు జరుగుతున్నాయా? అంటే నేను అధికారంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను అరెస్ట్ చేయొద్దు, నేను అధికారంలో వచ్చినప్పుడు నిన్ను అరెస్ట్ చేయను, ఇంతకుముందు ఏమైనా గతం కదా జరిగిపోయింది అవన్నీ మర్చిపోతామని ఏమైనా ఒప్పందాలు జరిగాయని అంటున్నారండి బయట. చాలామంది కార్యకర్తలు అట్లనే బాధపడుతున్నారు. ఇంత లీనియన్స్ ఎందుకు ఇచ్చారు? ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఇట్లనే మాట్లాడుంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఈ పాటికి రోడ్డు ఎక్కేసి ప్రెస్ మీట్లు పెట్టేసి నానా ఇష్టానుసారం బూతులు మాట్లాడేవారు. నేను ఇప్పుడు వీళ్ళు బూతులు అన్నట్లా, బూతులు మాట్లాడి వీళ్ళ మీద చెలరేకపోమని చెప్పట్లా. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయాలి కదా. ఎవరొకరిది వీళ్ళ మీద కూర్చోవాలి కదా. లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. ఈ ముగ్గురులో ఇద్దరు రాష్ట్ర అభివృద్ధి పైపు దృష్టి పెట్టి, ఒకరు గతంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నిటి మీద కూర్చుని వాళ్ళని ఒక్కొక్కరిని లోపలేస్తే నెక్స్ట్ టైం ఏ పార్టీ వచ్చినా భయపడుతుంది. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భయపడతారు. అరే మనం ఇప్పుడు దోచుకుంటే మళ్ళీ నెక్స్ట్ అధికారంలో కోల్పోయినప్పుడు వెంటనే మనల్ని బొక్కలో వేస్తారు, ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాలని భయపడుతుంది. అవేమీ లేకుండా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు చేతులు కట్టుకొని కొడాలని మరీ గమ్మత్తగా మాట్లాడిండు. ఒక బిగ్ టీవీ యాంకర్ అనుకుంటే వెళ్ళి అడిగింది, ఏం సార్ మీరు ఇంతకుముందు పవర్గా మాట్లాడేవారు, ఇప్పుడు ఏం మాట్లాడతారంటే, అప్పుడు పవర్లో ఉండే కదా పవర్గా మాట్లాడుతున్నాము, పవర్గా మాట్లాడాము, ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఏం మాట్లాడతలేమని గమ్మత్తగా వాళ్ళు అంటే అంత ఫ్రీగా జోకులు చేసుకుంటూ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే భయం లేకుండా బతుకుతున్నారండి. ఎస్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద భయం లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళకి భయపడుతుంది. నాకు అర్థమైంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ, కరెక్ట్ చేయండి తప్పైతే, కానీ నాకు అనిపించింది అది. మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.